హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. టుడే బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మంచి మంచి కలెక్షన్స్ అయితే తెచ్చానండి. చాలామంది కడా బ్యాంగిల్స్ అయితే రీస్టాక్ చెప్పమన్నారు కదా, ఈరోజు అయితే స్టాక్ తెప్పించాను. చాలా చాలా బాగుంటాయి, ఎవరు మిస్ చేసుకోకండి. వీడియోని అంతా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది అయితే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి వచ్చేసరికి స్టడ్స్ అండి. నియర్లీ మనం చాలా డేస్ అవుతుంది ఆ స్టడ్స్ తెప్పించేసి. నేను తెప్పించినప్పుడల్లా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. 210 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అండి. సింగిల్ పీస్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే అవైలబుల్గా ఉందండి. అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చిన్న అమౌంట్ తీసుకున్నా కూడా ఫ్రీగా హోమ్ డెలివరీ అయితే ఇస్తాము. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ఇచ్చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ కొరియర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే మీరు విలేజెస్లో ఉన్నా కూడా మీకు కొరియర్ అయితే వచ్చేస్తుంది. సో విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీగా అయితే బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. కొంతమంది దగ్గర పోస్ట్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉండదండి. కొంతమందికి విలేజెస్కి కొరియర్స్ అయితే రావు. మన దగ్గర అయితే అలా కాదండి. మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా, మీరు ఇండియా మొత్తంలో ఏ మూలలో ఉన్నా కూడా మీకైతే డెలివరీ ఇచ్చే బాధ్యత అయితే మాది. మన దగ్గర వచ్చేసరికి డిటీడీసీ, ఈఎంఎస్, స్పీడ్ పోస్ట్, ఇండియన్ పోస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ బి సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందండి. కొన్ని టైమ్స్ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ అని ఉంటుందండి, దానికి కూడా వేస్తాము కొన్ని వచ్చేసరికి. సో ఇలాగా మీ ఏరియాలో ఏదైతే అవైలబిలిటీగా ఉందో దాన్ని చూసుకొని మేము మీకైతే కొరియర్స్ అయితే వేయటం జరుగుతుంది. ఒక మ్యాక్సిమం ఏంటంటే ఒక 40-50% డిటీడీసీకి వేస్తామండి. డిటీడీసీకి వేయటం ద్వారా ఏంటంటే కొంచెం త్వరగా ప్రొడక్ట్స్ అనేది రీచ్ అవుతుంది. బట్ మాకు షిప్పింగ్ చార్జెస్ డిటీడీసీకి ఎక్కువ పడతాయి. బట్ మేమేంటంటే ప్రొడక్ట్ త్వరగా రీచ్ అవుతుంది కస్టమర్స్కి అన్నట్టుగా అన్న ఉద్దేశంతో మేమైతే డిటీడీసీకి అయితే వేస్తాము. మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నాక 1 or 2 డేస్లో, అంటే ఒక రోజు కానీ 2 రోజుల్లో కానీ మీ కొరియర్ అనేది మేము పార్సల్ వేస్తామండి. పార్సల్ వేసినాక మీకు 5 to 7 డేస్లో మీ ఆర్డర్ మీకు అనేది రీచ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ సిటీస్లో ఉన్నట్టయితే మీకు 2-3 డేస్కే వచ్చేస్తుందండి. కొన్ని టైమ్స్ ఒక్కోసారి 5 to 7 డేస్ పట్టిద్ది. పోస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం 8 to 9 డేస్, అంటే 8 to 10 డేస్ పట్టేస్తుందండి ఈజీగా. అంటే మీరు ఆర్డర్ చేసుకున్నాక 10 డేస్ ఈజీగా పట్టేస్తుంది మేము కొరియర్ వేసినాక. దేనికంటే పోస్ట్ అనేది కొంచెం లేట్ అవుతుంది. అదే డిటీడీసీ అయితే త్వరగా వస్తుంది. బట్ అన్ని ఏరియాస్కి డిటీడీసీ అనేది ఉండదు. మెయిన్లీ సిటీస్లోనే ఉంటుంది అనమాట డిటీడీసీ సర్వీస్. సో అందుకని మేము విలేజెస్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ కానీ ఎక్స్ప్రెస్ బి కానీ వేసేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ చాలామంది అడుగుతున్నారు, మాకు ఇంటికి డెలివరీ ఇస్తారు, మేము ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలని. మీకైతే డైరెక్ట్గా హోమ్ డెలివరీ అయితే ఉంటుందండి. అండ్ మీరు హోమ్ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్గా మీ ఇంటికి రీచ్ అయినాక, మీ ఇంటికి దగ్గరలోకి వచ్చినాక వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళంటే కొరియర్ పర్సన్స్ కాల్ చేసి మీరు కరెక్ట్గా కనుక్కొని వాళ్ళైతే మీకు హోమ్ డెలివరీ ఇచ్చేస్తారండి. మీరు ఒక దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు హోమ్ డెలివరీ వస్తుంది, అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి స్టాక్ అవైలబుల్ ఉందో లేదైతే ఇన్ఫామ్ చేస్తామండి. స్టాక్ ఉంది అన్నాక మీరు పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి. సో వన్స్ పేమెంట్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా? అండ్ నేను ఎస్టర్డే ఒక షార్ట్ వీడియో పెట్టా కదా అండి, లక్ష్మీదేవి బ్యాంగిల్స్ రీస్టాక్ అయినవి అని. దాంట్లో ఇంకొక 5 సెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. నేను ఈరోజు ఈ వీడియోలో కూడా పెట్టాను. నేను తెప్పించింది 15-16 pairs అయితే వచ్చినాయి అనమాట. 15 సెట్స్ వచ్చినట్టున్నాయి. దాంట్లో అయితే 10 సెట్స్ అయితే బుక్ అయిపోయినాయండి. ఇంకా 5 సెట్సే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా అయితే బుక్ చేసేసుకోండి. వీడియోలో కూడా పెట్టాను, ఒకవేళ చూడాలి అనుకుంటే ఎస్టర్డే షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి, ఆ వీడియోలో చూసుకోండి, నచ్చితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగేనండి. మీకు ఎటువంటి కలర్ చేంజ్ కూడా ఉండదు. మీకు పార్సల్ రీచ్ అయినాక ఏం చేస్తారంటే మీరు జ్యువెలరీ వేసుకునే ముందు జ్యువెలరీకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి నెయిల్ షైనర్ ఉంటుంది కదా అండి, మనకి 10-20 రూపీస్లో వచ్చేస్తుంది. కొన్ని టైమ్స్ 10 రూపీస్, కొన్ని చోట్ల 20 రూపీస్, 30 రూపీస్ కూడా ఉంటుంది. సో ఆ నెయిల్ షైనర్ అనేది ఒకటి తీసి పెట్టేసుకోండి. దేనికంటే మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుందండి, గర్ల్స్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి
సో ఆ నెయిల్ షైనర్ని బ్యాక్ సైడ్ ఆఫ్ జ్యువెలరీకి వేయండి. జ్యువెలరీకి బ్యాక్ సైడ్ ఒక టూ టైమ్స్ కోటింగ్ వేసుకోండి ఈజీగా. 1 టైం అంటే మరీ లైట్గానే వస్తుంది కాబట్టి 2 టైమ్స్ వేసుకోండి. 2 టైమ్స్ వెనక సైడ్ కోటింగ్ వేసుకున్నారనుకోండి, ఏమవుతుందంటే మీ నెక్ అంటే మీ బాడీకి జ్యువెలరీకి డైరెక్ట్గా అటాచ్ అవ్వదు కాబట్టి అప్పుడు కలర్ అనేది త్వరగా పోదనమాట. నార్మల్ కలర్ పోదు. కొంతమందికి ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. ఆ స్వెట్టింగ్ వల్ల ఏంటంటే బాడీ నుంచి స్వెట్టింగ్ వస్తుంది కదా, ఆ స్వెట్టింగ్ ఈ జ్యువెలరీకి అంతా అతుక్కుపోయి వాటర్ కదండి స్వెట్ అంటే మ్యాక్సిమం వాటర్ పడితే ఏదైనా జ్యువెలరీ అనేది పాడవుతుంది కాబట్టి సో అందుకని ఆ నెయిల్ షైనర్ వేయటం వల్ల ఏంటంటే మనకి స్వెట్ ఎక్కువ వచ్చినా కూడా ఆ షైనింగ్ కానీ ఆ కలర్ కానీ పోదు. సో అందుకని నెయిల్ షైనర్ అనేది కంపల్సరీగా ప్రతి జ్యువెలరీకి అప్లై చేసుకొని, నా దగ్గరే కదండి, మీరు వేరే వెబ్సైట్స్లో కొన్నా, వేరే దగ్గర ఎక్కడ కొన్నా కూడా, బయట కొనుక్కున్నా కూడా, ఎక్కడ పర్చేస్ చేసుకున్నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి కంపల్సరీగా నెయిల్ షైనర్ అనేది అప్లై చేసుకోండి. ఫ్రంట్ సైడ్ కాదండి, బ్యాక్ సైడ్ అప్లై చేసుకోండి. బ్యాక్ సైడ్ జ్యువెలరీ నేను మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను కదా, వెనక పక్క అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? అప్పుడు మీకు కలర్ అనేది చేంజ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే నీట్గా స్టోర్ చేసుకోండి ప్యాకేజెస్లో. అప్పుడే మీకు ఎయిర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా మీ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన